హాయ్, వెల్కమ్ టు మదర్ డైరీ ఫామ్. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారంటే ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు అయితే మన దగ్గర బనీ గిద్దలు అయితే దిగే ఉండండి కండి. నిన్న అయితే మీకు ఫోటో వేసిన వీడియో అయితే వేసిన కాదు, ఇది దిగిన బర్రెలు. క్వాలిటీ చూసుకోవచ్చు. టాప్ క్వాలిటీ హెవీ మిల్కర్స్ అయితే వచ్చి ఉన్నది అండి. మార్నింగ్ నుంచి నేనైతే దీంట్లోంచి 4 బర్రెలు అయితే అమ్మినా అండి. ఇది నేను 1 o'clock వీడియో తీస్తున్నా. బర్రె అయితే చూడవచ్చు, దానికి క్వాలిటీ కూడా చూడవచ్చు. గ్యాప్స్ చూడవచ్చు. లేకే బర్రె అమ్మి అయితే వెళ్తుంది చూడండి. లోడ్ అవి కూడా వెళ్తున్నాయండి. ఒకటి వస్తుంది కదా. ఇది అయితే 18 లీటర్స్ కెపాసిటీ అండి. చూడవచ్చు, పొదుగు కూడా చూడవచ్చు, క్వాలిటీ కూడా చూడవచ్చు, సైజ్ కూడా చూడవచ్చు. మొత్తం ధరలు కూడా చూడవచ్చు, టిట్స్ గ్యాప్ కూడా చూడవచ్చు. క్వాలిటీకి ఎప్పుడు కాంప్రమైజ్ ఉండదు అండి. ఒక్క రేతు కూడా ఏ రేతు కూడా తీసుకుపోతే కనీసం 14 లీటర్స్ ఇవ్వాలి. అది అయితే మనం చూసి బర్రెలు అయితే కొండ నయంకి జరుగుతాయి. ఇంకటి ఒకటి బర్రె తీసుకొస్తాం. చూడండి క్వాలిటీ ఇట్లా ఉంటాయండి. చూడ సామె లేదు సల్మాన్. చూడండి పొద్దు కూడా చూసుకోవచ్చు. మనం మార్కెట్లో ఉన్నాయి టాప్ పొజిషన్లో ఉన్నారంటే ఆ క్వాలిటీకే అండి. ఒట్టి బర్రెలు మనం తీసుకురాం. బేస్ బర్రెలు 18+ వెళ్ళాలి అండి ఈ బర్రె అయితే. ఓకే, ఇంకా ఒక బర్రె వస్తుంది చూడండి. చూడండి రింగ్ ఎట్లా ఉన్నది. పద్దు చూస్తే పరేషాన్ అయిపోతారు. ఇది 18 to 22 లీటర్స్ ఇచ్చేదాకా బర్రె. రేతు అయితే నాకు 24 లీటర్స్ అన్నాడు, కానీ నేను అంత పెద్ద మాట అంటలేదు. మిల్క్ వీల్ కూడా కనిపిస్తున్నాయి లేదు తెలియదు. చూడండి మొత్తం నరలు కూడా చూడండి పద్ము మీద. మంచి కూరలు బొలెలు తీసుకున్నప్పుడు ఫీడింగ్ కూడా మంచిగా వేయాలి అండి. ఫీడింగ్ మంచిగానే ఇస్తేనే మనకు వచ్చేది పాలు. ఇట్లాంటి టాప్ గిద్దలు కావాలి అంటే రాయల్ డైరీ ఫామ్ శంషాబాద్ విజిట్ చేయండి. ఓకే, ఇంకా ఒక బర్రె తీసుకొస్తున్నాం.
చూడవచ్చు. थोड़ा आगे बढ़ो, वैसे चला. డబ్బుల గురించి క్వాలిటీకి ఎప్పుడు కాంప్రమైజ్ చేయకూడదు అండి. కొంచెం ఎక్కువ తక్కువ అయినా సరే ఎప్పుడైనా క్వాలిటీ తీసుకోవాలండి. క్వాలిటీ మిల్కింగ్, హెవీ మిల్కింగ్ బఫెలోస్ తీసుకుంటేనే సంసారం నడుస్తాయండి. ఈ బ్రీడ్ బనీ బ్రీడ్ అయితే చిన్న రొత్తెతోనే పెద్ద రొత్తు కూడా వాడవచ్చు, దానికి ఏం ఇష్యూస్ లేదు. ఎందుకంటే ఇది మీ దగ్గర మేత లేకుంటే కూడా ఇది బయటికి మేపి వచ్చి కూడా మీకు పాలిస్తాయి. మేత అంటే మీరు అట్లానే కోసి కూడా వేసేస్తే సొప్ప కూడా అంతా కుట్టడానికి అవసరం కూడా లేదు, చాప్ చేయడానికి అవసరం లేదు, అట్లానే మిల్కింగ్ ఇస్తాయండి, తింటాయండి. చూడవచ్చు క్వాలిటీస్ అండి. ఇదే అండి ఎక్స్పీరియన్స్ అంటే. 28 years ఎక్స్పీరియన్స్ మాకు ఈ ఫీల్డ్లో. అయితే ఏ బరే కూడా తీసుకొస్తే హెవీ మిల్కర్స్ మంచి క్వాలిటీ తీసుకొస్తాం. ఓకే, టైం నాకు వీలైతే లేదు, అందుకోసం మీకు వీడియో వేయడానికి నాకు అయితే లేదు. లేకుంటే ఎప్పుడైనా మన దగ్గర 120 నుంచి 130 బెఫెలోస్ ఉంటాయండి. మిల్క్ వెన్ చూడండి, పద్వు చూడండి. ఓకే, మూడే స్టాప్ ఉంటాయండి మనకు అక్కడ నుంచి. కానీ నేనైతే 2 days 3 days మధ్యలో ఆపి తీసుకొస్తాను. అందుకోసం నాకు బనీ బ్రీడ్ 6 daysలో వస్తాయి. ఆ క్వాలిటీలో దిగబోదు, క్వాలిటీ అయితే మంచిగానే ఉంటాయండి. క్వాలిటీ అయితే బరే క్వాలిటీ అయితే చూడవచ్చు. ఎవరైనా మంచిగా డైరీ ఫామ్లో రంగంలో రావాలి అనుకుంటే రాయల్ డైరీ ఫామ్ బెస్ట్ ప్లేస్ అండి. మీకు స్టార్టింగ్ నుంచి బ్రీడ్ గురించి, లేబర్ సపోర్ట్, మేతా సపోర్ట్, దానా సపోర్ట్ అంతా చేస్తామండి. ఓకే, సో ఇది అయితే కొన్ని బర్రెలు నేను బయటికి తీసి మీకు కోసం ఈ వీడియో వేస్తున్నాను. ఓకే, ఎవరైనా కావాలంటే డైరెక్ట్ మా ఫామ్ శంషాబాద్కి విజిట్ చేయండి, రాయల్ డైరీ ఫామ్కి. పాత పోలీస్ స్టేషన్ నుంచి బాలాజీ స్కూల్ అడగండి. అక్కడ బాలాజీ స్కూల్ వచ్చినాక కొంచెం ముందుగా ఒక 1/2 kilometer వస్తే మీకు ఈ బర్రెలు మన దగ్గర వచ్చి తీసుకోవచ్చు. చూడండి, ఇది బండి వచ్చింది గుజరాత్ నుంచి. స్టాక్ అంటే ముర్రాలో కూడా చూడవచ్చు, అది కూడా లోపల కూడా ఫుల్ ఉన్నది. స్టాక్ రిపోర్ట్ అయితే నేను రేపు వేస్తాను అండి మీకు. ఇది ముర్రా బ్రీడ్ మొత్తం మన దగ్గర స్టాక్లో ఉన్నది. ఇది మొత్తం స్టాక్ ఉన్నది అండి. ఇది చూడవచ్చు. ఈ ఎండాకాలంలో కూడా నేను తీసుకొచ్చి రైతులకు ఇస్తున్నానంటే వర్షాకాలంలో ఏ సిచ్యువేషన్ ఉంటాయి మీకు అయితే మీరు అయితే అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడైతే క్లీనింగ్, నీళ్ళు తాకిపించే టైం అండి. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా బర్రెలు కావాలి, డైరీ ఫామ్ పెట్టాలి అంటే డైరెక్ట్ మా ఫామ్కు విజిట్ చేసి మాట్లాడవచ్చు. నెంబర్ అయితే డిస్ప్లే అవుతుంది, దాని మీద మాకు కాల్ చేయవచ్చు. థ్యాంక్స్ అండి.